నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త సీన్ నడుస్తోంది. ఎలక్షన్స్ ఇంకా చాలా టైం ఉంది, కానీ పొలిటికల్ హీట్ మాత్రం పీక్స్కు చేరింది. నిన్నటిదాకా కాస్త సైలెంట్గా ఉన్న పాలిటిక్స్లోకి ఒక్కసారిగా పోక్సో కేసు ఎంట్రీ ఇచ్చి వాతావరణం వేడెక్కించేస్తుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ టార్గెట్గా సాగుతున్న ఈ పొలిటికల్ వార్లో గులాబీ దళం దూకుడు పెంచితే కమల్నాథులు రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. తాచుపామును తట్టి లేపినట్టుగా బీఆర్ఎస్ అనవసరంగా ఇరుక్కుపోయిందా? కేసులు, అరెస్టుల చుట్టూ అల్లుకుంటున్న ఈ సరికొత్త రాజకీయ చక్రబంధంలో అసలు టార్గెట్ ఎవరు? ఈ పొలిటికల్ మైండ్ గేమ్ వెనుక ఉన్నది ఎవరు? పాత కేసులు మళ్ళీ సెగలు పుట్టిస్తాయా? చూద్దాం ఈ స్పెషల్ ఫోకస్లో. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్పై నమోదైన ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్, అదేనండి పోక్సో కేసు, ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది. ఇది కేవలం ఒక వ్యక్తిగత ఆరోపణగా కాకుండా పార్టీల మధ్య ఆధిపత్య పోరుకు ఒక ప్రధాన అస్త్రంగా మారిపోయినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఎలక్షన్స్కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ఈ ఒక్క కేసు రాష్ట్ర రాజకీయాల్ని అనూహ్యంగా మలుపు తీసుకునేలా చేస్తోందన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఇది పక్కాగా పొలిటికల్ మైలేజ్ కోసం రాజకీయ పక్షాలు ఆడుతున్న భారీ మైండ్ గేమని కొన్ని వర్గాలు బలంగా భావిస్తున్నాయి. ఒక అంశాన్ని బేస్ చేసుకుని ఇంత పెద్ద ఎత్తున పొలిటికల్ వార్ జరగడం నిజంగా ఆశ్చర్యకరం. ఈ ఎపిసోడ్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు ప్రత్యేకంగా చర్చనీయాంశం అవుతోంది. బండి సంజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా పరిగణించిన గులాబీ దళం ఈ తాజా కేసులో చాలా దూకుడుగా వెళ్తోంది. ముఖ్యంగా కేటీఆర్ టీం ఈ అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకుని కమలం పార్టీని పొలిటికల్గా కార్నర్ చేసే పనిలో పడ్డారు. కేంద్ర మంత్రిని కేవలం అడ్డం పెట్టుకుని మొత్తంగా స్టేట్లో బీజేపీ బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలన్నది వారి ప్రైమరీ వ్యూహంగా కనిపిస్తోంది. 10 ఏళ్లపాటు పవర్లో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తమదైన స్టైల్లో అగ్రెసివ్ అప్రోచ్తో ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ ఇష్యూని ఒక స్ట్రాంగ్ లాంచింగ్ ప్యాడ్లా వాడుకుంటోందని రాజకీయ పండితులు లోతుగా విశ్లేషిస్తున్నారు. గులాబీ నేతల అటాక్కు కమలనాథులు ఏమాత్రం సైలెంట్గా ఉండటం లేదు. బీజేపీ కూడా తన రివర్స్ అటాక్ని బలంగా మొదలుపెట్టింది. రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు రంగంలోకి దిగి సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆయన మాటల పదును చూస్తుంటే పార్టీ అధిష్టానం నుంచి అటాకింగ్ మోడ్లోకి వెళ్లాలని క్లియర్ కట్ డైరెక్షన్స్ వచ్చినట్లు స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. డిఫెన్స్లో పడితే డ్యామేజ్ తప్పదని గ్రహించిన కాషాయ దళం తమదైన కౌంటర్ అటాక్ స్ట్రాటజీని తెరపైకి తెచ్చింది. ప్రత్యర్థుల ఆరోపణల్ని తిప్పికొట్టడమే కాకుండా వారి గత చరిత్రను తవ్వి తీస్తూ మైండ్ బ్లాక్ చేసే రేంజ్లో బీజేపీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారని పాలిటిక్స్ సర్కిల్స్లో జోరుగా టాక్ నడుస్తోంది. బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న డిమాండ్లపై బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఇక్కడే ఆయన వేసిన లాజికల్ పాయింట్స్ గులాబీ శ్రేణుల్ని ఇరుకున పెట్టేలా ఉన్నాయి. కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీలో అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తమ పదవులకు రాజీనామా చేశారా అంటూ ఆయన సంధించిన ప్రశ్న రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. ఒకరు చేస్తే తప్పు, తాము చేస్తే ఒప్పు అన్నట్లుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు తాగినట్లే భావిస్తారు అన్న సామెత చందంగా గతంలో అనేక స్కాముల్లో ఆరోపణలు ఎదుర్కొన్న నేతలు ఇప్పుడు నీతులు చెప్పడం ఏంటని బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. బండి సంజయ్ టార్గెట్గా గులాబీ పార్టీ చేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. ఒక కేసుతో బీజేపీని పూర్తిగా కార్నర్ చేద్దామనుకున్న కేటీఆర్కు కమలనాథులు కవిత లిక్కర్ స్కామ్తో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. నాడు మీరు చేసిందేంటి, నేడు మాకు నీతులు చెబుతున్నదేంటంటూ లాజికల్గా అటాక్ చేస్తున్నారు. ఇక కాళేశ్వరం ఫార్ములా ఈ రేస్ కేసులతో బీజేపీ చేస్తున్న మైండ్ గేమ్ ముందు బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. రాజీనామా అస్త్రం కేవలం లిక్కర్ కేసుకే పరిమితం కాలేదు. గత ప్రభుత్వంలో జరిగిన అతిపెద్ద ప్రాజెక్టుల లావాదేవీలను సైతం రామచంద్రరావు తెరపైకి తెచ్చారు.
వేల కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుగుతున్నప్పుడు నాటి ప్రభుత్వ పెద్దలెవరైనా రాజీనామా చేశారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసులోనూ అవకతవకలు జరిగాయని ఆరోపణలొస్తే అప్పుడు ఏ మంత్రైనా నైతిక బాధ్యత వహిస్తూ తమ పోస్టుల నుంచి తప్పుకున్నారా అని నిలదీశారు. తమ నాయకుడిపై కేసు నమోదు కాగానే ఎగిరెగిరి పడుతున్న బీఆర్ఎస్ నేతలు తమ హయాంలో జరిగిన ఈ మెగా స్కామ్స్ పై విచారణ ఎదుర్కొంటున్నప్పుడు ఏ ముఖం పెట్టుకుని అధికారంలో కొనసాగరని కడిగిపారేశారు. ఈ పొలిటికల్ డ్రామాలో బీజేపీ టార్గెట్ కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాదు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్కు కూడా వారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేస్ లాంటి రెండు పెద్ద కేసుల్లో బీఆర్ఎస్ నేతలపై స్పష్టమైన ఆరోపణలున్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిని ఎందుకు ఇంకా అరెస్టు చేయలేదని బీజేపీ చీఫ్ లాజికల్గా ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఏదో లోపాయికారి ఒప్పందం నడుస్తోన్నట్టు సామాన్యులకు సైతం ఇట్టే అర్థమవుతోందనేది కమలనాథుల వాదన. పాత కేసుల్లో చర్యలు తీసుకోకుండా నాంచుతున్న కాంగ్రెస్ కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే బండి ఫ్యామిలీపై ఫోకస్ చేసిందన్నది కాషాయ పార్టీ ప్రధాన ఆరోపణ. ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఎవరి వ్యూహాలు వాళ్లవి అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. అధికారం చేతిలో ఉంది కదా అని కేసులు బనాయించి బీజేపీని బద్నాం చేయాలని చూస్తే ఏమాత్రం ఊరుకునేది లేదని కాంగ్రెస్ సర్కార్కు బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ పార్టీ సిద్ధాంతాలను, నాయకుల్ని టార్గెట్ చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. కావాలనే ఒక ఫేక్ నెరేటివ్ క్రియేట్ చేసి ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి దారి మళ్లించేందుకు ఈ పోక్సో కేసును ఒక ఆయుధంగా వాడుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోవాలి కానీ దాని వెనుక పొలిటికల్ మోటివ్ ఉంటే మాత్రం బీజేపీ ఊరుకోదన్న సిగ్నల్స్ బలంగా పంపారు. ఒకవేళ కావాలనే తమను ఇబ్బంది పెడితే రాబోయే రోజుల్లో వీధి పోరాటాలకు సైతం వెనకాడబోమని కమలనాథులు తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ఏకైక ప్రశ్న, ఈ ఒక్క కేసు తెలంగాణ రాజకీయాలను పూర్తిగా మరో మలుపు తీసుకునేలా చేస్తుందా అన్నదే. ఎందుకంటే ఒకవైపు అధికార కాంగ్రెస్ తమ హామీల అమలుపై ఫోకస్ చేయాల్సుండగా మరోవైపు ప్రతిపక్షాలు ఈ కేసుల చుట్టూ రాజకీయాలు నడుపుతున్నాయి. ప్రజా సమస్యలపై జరగాల్సిన చర్చ కాస్త నాయకుల వ్యక్తిగత ప్రతిష్టలు, కక్ష సాధింపుల వైపు టర్న్ తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. అభివృద్ధి, సంక్షేమం అనే మౌలిక అంశాలు పక్కకు వెళ్లిపోయి ఎవరిపై ఏ కేసుంది, ఎవరు జైలుకు వెళ్తారు అనే అంశాలే డైలీ హెడ్లైన్స్గా మారుతున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు మరింత కలుషితమయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఇలా ఉంటే ఇక కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఎంట్రీ ఇస్తాయా అన్న కోణం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్లో రెండూ కలిసి బీజేపీని టార్గెట్ చేస్తే కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీ సైలెంట్గా చూస్తూ కూర్చోదు కదా. ఈడీ, సీబీఐ లాంటి ఏజెన్సీలు పాత ఫైళ్లను దుమ్ము దులిపి మళ్లీ ఓపెన్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఊహించడానికే భయంగా ఉంటుంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల్లో మనీ లాండరింగ్ కోణాలు బయటకొస్తే రాష్ట్రంలో చాలా మంది బడా నేతలకు నిద్ర కరువయ్యే ఛాన్స్ ఉంది. పొలిటికల్ వెండెట్టా ఏ రేంజ్లో ఉంటుందో రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు లైవ్లో చూడబోతున్నారని ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్న ఇంటర్నల్ టాక్. కమలం, గులాబీ పార్టీల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్లోకి ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎంటర్ అయిపోయింది. కేసులు పెట్టి మమ్మల్ని బద్నాం చేస్తే ఊరుకునేది లేదంటూ బీజేపీ నేతలు కాంగ్రెస్ సర్కార్కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చేస్తారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అసలు ఈ కేసుల వెనుక వ్యూహం ఎవరిది? పాత కేసులు దుమ్ము దులిపి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంట్రీ ఇస్తే తెలంగాణ పాలిటిక్స్లో జరగబోయే ఆ మహాసంగ్రామం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ కూడా రాబోయే రోజుల్లో మరింత దూకుడు పెంచుతుందా అన్నది మరో కీలకాంశం. బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతున్న ఈ రచ్చను తమకు అనుకూలంగా మార్చుకునే ప్లాన్లో హస్తం పార్టీ ఉన్నట్టు కనిపిస్తోంది. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎక్కిరించిందట అన్న సామెతలాగా రెండు ప్రధాన ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు కేసులతో, ఆరోపణలతో బిజీగా ఉంటాయి. కాంగ్రెస్ మాత్రం తన మార్క్ పాలిటిక్స్ చేసుకుంటూ సైలెంట్గా మైలేజ్ కొట్టేయాలని చూస్తోంది.
అయితే కాంగ్రెస్ కూడా అవసరమైనప్పుడు దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించి ప్రత్యర్థుల కదలికలకు చెక్ పెట్టేందుకు ఎప్పుడైనా రెడీగానే ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని తమ కంట్రోల్లో ఉంచుకొని సరైన సమయం కోసం వారు వేచి చూస్తున్నారు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో ఉన్న ప్రత్యేక కోణం పాత కేసులు కొత్తగా సెగలు పుట్టిస్తాయా అన్నది. అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు తెలంగాణ రాజకీయాలు పూర్తిగా ఈ కేసుల చుట్టూనే హీట్ రాచేస్తాయా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప్రజల ఎమోషన్స్ తో ఆడుకోవడం కంటే ప్రత్యర్థి పార్టీల నాయకులపై అవినీతి మరకలు అంటించి వారి క్రెడిబిలిటీని డ్యామేజ్ చేయడమే సులువైన మార్గంగా పార్టీలు భావిస్తున్నాయి. అటకెక్కిన ఫైళ్లు కిందకు దిగుతాయి, స్టేట్మెంట్లు రికార్డ్ అవుతాయి, అరెస్ట్ల పర్వం సాగుతుంది. ఈ సైకిల్ అంతా చూస్తుంటే పాత కేసులు కూడా ఇప్పుడు కొత్త రూపంలో పాలిటిక్స్ ని షేక్ చేయడం ఖాయమని నిపుణులు చాలా స్పష్టంగా విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఈ రాజకీయ కేసుల చట్రంలో ఇరుక్కునేది ఎవరు అన్నది ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తోంది. పార్టీలు తమ వ్యక్తిగత ఇగోల కోసం, పవర్ పాలిటిక్స్ కోసం ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. చివరకు ఏ పార్టీ నాయకుడు చట్టం ముందు దోషిగా నిలబడతాడు, ఏ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ఈ పొలిటికల్ చెస్ బోర్డ్లో కేసులు అనేవి కేవలం పావులు మాత్రమే. అసలు గేమ్ ప్లేయర్స్ ఎప్పుడూ తెర వెనుకే ఉండి కథ నడిపిస్తూ ఉంటారు. రాబోయే ఎన్నికల నాటికి ఈ కేసుల సుడిగుండంలో ఎవరెవరు కొట్టుకుపోతారు, మరెవరు ఒడ్డున పడతారనేది తెలంగాణ రాజకీయాల్లోనే అత్యంత ఆసక్తికరమైన ఘట్టంగా నిలిచిపోవడం ఖాయం. అసలు సిసలు పాలిటిక్స్ ఇప్పుడు మొదలయ్యాయి. ఇది తెలంగాణ పాలిటిక్స్లో రగులుతున్న సరికొత్త కేసుల చిచ్చు. ప్రజా సమస్యలు, అభివృద్ధి గాలి కుదిలేసి కేవలం వ్యక్తిగత ఇగోల కోసం రాజకీయ పార్టీలు సాగిస్తున్న ఈ చదరంగంలో అంతిమంగా నష్టపోయేది సామాన్యుడే. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కేసులు, అక్రమాలు, అరెస్టులు చుట్టూనే తెలంగాణ రాజకీయం నడవబోతుందనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. మరి ఈ పొలిటికల్ సుడిగుండంలో ఎవరి రాజకీయం సమాధవుతుందో, ఎవరి వ్యూహం సక్సెస్ అవుతుందో కాలమే సమాధానం చెప్పాలి.